హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనేవాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్కు దగ్గరలో అయితే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి దీనికి వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే మనకు బిల్డర్ అయితే ఒక 15 నుంచి 20 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ అయితే దీనికి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మరి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇందుకైతే మనం మెయిన్ ఎంట్రన్స్లో చూసుకుంటే చాలామంది అయితే మన కస్టమర్స్ అయితే మరి ఈస్ట్ ఫేస్ అడిగారు కాబట్టి సో ఈరోజు అయితే మీ కోరిక మేరకు అయితే ఈరోజు అయితే ఒకటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, అది కూడా మనకు మంచి మున్సిపాలిటీలో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న మంచి లొకాలిటీలో, అది కూడా నియర్ బైలో చూసుకుంటే మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ మరి మెట్రో స్టేషన్, ఔటర్ రింగ్ రోడ్ కూడా నియర్ బైలో ఉన్నది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి హాస్పిటల్స్ నియర్ బైలో, స్కూల్స్ అలాగే కాలేజెస్ కూడా చాలా ఇక్కడైతే మన ప్రైమ్ లొకేషన్ లాగా అయితే ఉన్నది కాబట్టి నియర్ బైలో అయితే అన్నీ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మరి చూసుకోవచ్చు, మనకు కార్ పార్కింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి ఇక్కడ మీరు ఒకటి ఇన్నోవా క్రిస్టా కానీ మరి ఒకటి పెద్దది కమర్షియల్ వెహికల్ పెట్టుకోవడానికి కూడా మీకు చాలా అయితే స్పేసెస్గా అయితే మీకు పార్కింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. మరి వాస్తు ప్రకారం కూడా మనకు మెట్ల కింద వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చాడు. సో మరి ఈస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి మనకు నార్త్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి మరి నార్త్ సైడ్ కూడా మనకు ఒక 1.5 నుంచి ఒక 2 ఫీట్ గల్లీ కూడా నార్త్ సైడ్లో మరి వాస్తు ప్రకారం ఉండాలి కాబట్టి మనకు వాస్తు ప్రకారం కూడా మనకు నార్త్ సైడ్ కూడా ఒకటి గల్లీ కూడా దీనికి ప్రొవైడ్ చేశాడు. ఏదైతే మనం చూసుకోవచ్చు పార్కింగ్ దగ్గర మనకు వాల్స్కి వచ్చేసి కూడా మరి ఓపెన్గా అయితే పెయింట్ వేసి వదలకుండా అయితే దీనికి మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా మనకు పార్కింగ్ దగ్గర కూడా ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేశాడు. మెయిన్ ఎంట్రన్స్లో చూస్తే మరి ఇది వచ్చేసి మెయిన్ సింహద్వారం ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మనకు ఇల్లుకు మరి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇదైతే సింహద్వారానికి అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్లో ఇండియన్ టేకుడ్ తోటి అయితే మరి కంప్లీట్ అయిన మెయిన్ డోర్ అయితే ఒకటైతే దీనికి ఇన్స్టాలేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఎంట్రన్స్లో చూసుకుంటే మరి ఈస్ట్ సైడ్ కాకుండా మరి నార్త్ సైడ్ కూడా ఒకటి అడిషనల్ కూడా మీకు వెంటిలేషన్ పర్పస్లో కూడా ఒకటైతే మనకు డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మన లోపల ఎంట్రన్స్లో చూసుకోవచ్చు. మరి ఈస్ట్ సైడు ఏదైతే మనం ఏ ప్రాపర్టీ తీసుకున్నా, ఓపెన్ ప్లాట్ తీసుకున్నా డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైమెన్షన్ అనేది మనకు క్లారిటీగా మనకు డైమెన్షన్ అనేది చాలా బాగుండడం వల్ల ఏంటంటే ఇల్లు బెడ్రూమ్స్ కానీ మరి హాల్ కానీ కిచెన్ కానీ ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా కరెక్ట్గా అయితే మనకు అన్ని సైజెస్ అనేవి చాలా బాగా అయితే వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎంట్రన్స్లో చూడొచ్చు మనకు సింహద్వారానికి ఆపోజిట్ అయితే మరి ఈస్ట్ సైడ్లో మనకు ఎంట్రన్స్లో అయితే టీవీ యూనిట్ అయితే మనకు టీవీ యూనిట్ ఒక మంచి ప్లానింగ్ తోటి అయితే టీవీ యూనిట్ కూడా డిజైన్ చేశారు. చూసుకోవచ్చు టీవీ యూనిట్ అనేది కూడా మనకు బ్యాక్ సైడ్ మనకు లైట్ కలర్స్ ఉన్న టైల్స్ ఇచ్చాడు. చుట్టూ అయితే మనకు ఫాల్ సీలింగు అలాగే కింద మనము ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఫర్నిచర్ వర్క్ కానీ కబోర్డ్ వర్క్ చేసుకున్నా కూడా చాలా బాగా అయితే హౌస్కి అయితే మంచి లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ ఇది హాల్ యూజ్ చేసుకున్నా కానీ ఇక్కడ సైడ్ వచ్చేసి మరి ఇక్కడ డైనింగ్ సెక్షన్లా కూడా వాడుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. మరి ఓపెన్ కిచెన్ అనేది ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. దీనికి వచ్చేసి మరి గిర్నెట్ ఇచ్చారు. గిర్నెట్ కూడా ఈ మోల్డింగ్ అనేది చాలా లుక్ అనేది చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి వాస్తు ప్రకారము మనకు కిచెన్ పక్కనే ఒకటి పూజ గది ఇచ్చారు. పూజ గది కూడా మీరు సపరేట్గా ఒక డోర్ కూడా ఫ్యూచర్లో కూడా దానికి ఇన్స్టాలేషన్ చేసుకుంటే సపరేట్గా అయితే పూజ గది అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇది హాల్ అయిపోయింది. మనకు దీనికి వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూము అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఉండదు కాబట్టి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసాం ఒకసారి. మరి ఇది వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇందులో కూడా మీకు ఒకటి కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 18x15 15x8 సైజ్ వచ్చేసి దీనికి 8x15 చాలా ఎక్సలెంట్ మరి దీని సైజ్ కూడా చెప్పుకోవచ్చు. మనకి 8x15 అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒక కింగ్ సైజ్ బెడ్రూమ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇందులో కూడా మన ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ కూడా
మనకు లైట్ కలర్లో ఉన్న మన గిర్నైట్ అయితే ప్రొవైడ్ చేశాడు. చుట్టూ కూడా మనకు బౌండరీలు వైట్ కలర్స్ వేయడం వల్ల ఏంటంటే మనకు పెయింట్ విషయం కూడా ఏంటంటే రాయల్ పెయింట్ మనకు లైట్ కలర్స్ వేయడం వల్ల అనేది హౌస్ అనేది చాలా బాగా మనకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. సో మరి పైన చూసుకోవచ్చు, ఒకవేళ మీరు ఎక్స్ట్రా సామాన్ కానీ మరి ఏదైనా స్టోరేజ్ రూమ్లో కూడా మీరు యూజ్ చేసుకోవాలంటే కూడా పైన కూడా మీకు స్టోరేజ్ రూమ్లోకి పెట్టుకోవడానికి అయితే మనకు ఎక్స్ట్రా సామాన్ పెట్టుకోవడానికి కూడా బిల్డర్ మరి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశాడు. దీనికి వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూము మనకు మెట్ల కింద కూడా ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో అలాగే ఇందులో చూసుకుంటూ కూడా మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్ ఒకటి కామన్ వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశాడు. మరి చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. మరి దీని సైజ్ వచ్చేసి మనకు 9x15 9x15 అనేది మరి మంచి పెద్ద బెడ్రూమ్ అనుకోవచ్చు ఇది. ఇందులో మీకు ఈజీగా అయితే ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా అయితే దీనికి వచ్చినా కూడా మీకు చుట్టూ తిరగడానికి కూడా స్పేస్ ఉందని చెప్పుకోవచ్చు. మరి చూసుకోవచ్చు, ఇక్కడ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో అయితే మరి అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా కంపల్సరీ కాబట్టి సో 3 వాష్రూమ్స్ 2 బెడ్రూమ్స్ దీనికి ప్రొవైడ్ చేశాడు. సో మరి ఇది చూసుకున్నట్టు మనకు మెయిన్ డోర్ నుంచి అయితే ఏదైతే మెయిన్ రోడ్ ఉందో దీనికైతే 25 ఫీట్ రోడ్ అయితే 25 ఫీట్ రోడ్ ఉన్నది. 20 ఫీట్ల రోడ్డు మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. నియర్ బైలో మనము డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకు ఒక 10 నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఏదైతే మనకు టీసీఎస్ ఆదిపట్ల మనకు టాటా ఏరోస్పేస్ ఔటర్ రింగ్ రోడ్ కూడా చూసుకున్నట్టయితే నియర్ బైలో చాలా డెవలప్మెంట్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో మనకు ఆదిపట్ల నుంచి చూసుకుంటే కూడా ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు టీసీఎస్ టాటా ఏరోస్పేస్ ఏదైతే ఉన్నదో టాటా ఏరోస్పేస్ నుంచి అయితే జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్, ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే దీనికైతే ఉన్నది. మరి నియర్ బైలో చూడ మనకు ఎల్బీనగర్ నుంచి 10 నుంచి 12 ఉన్నది కాబట్టి ఇక్కడ ఏదైతే మనకు ఫ్యూచర్లో మరి ఆల్రెడీ ఇప్పుడు ఓపెనింగ్ ఏదైతే ఉన్నదో కొంగరకలం కలెక్టరేట్ దగ్గర అయితే మనకు రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు మీరు ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఏంటంటే మీకు ఫ్యూచర్లో దీనిపైన ఎక్కువ రిటర్న్స్ రావడానికైతే మరి ఛాన్స్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి మరి డైమెన్షన్ చూస్తున్నట్టయితే మనకు 20x53 మనకు 118 గజాలు 118 స్క్వేర్ యార్డ్స్ 118 గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మరి 20x53 అనేది కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షను. మరి ప్రైస్ వచ్చేసి కూడా 68 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నాడు. ఏదైతే ప్రైస్ చెప్తున్నాడో ప్రైస్ అనేది మీకు కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. 1 or 2 lakhs అయితే నెగోషియబుల్ ఉంటుంది. ఎక్కువ అయితే నెగోషియబుల్ ఎందుకంటే మనము హౌస్ అయితే టోటల్గా చూసాం కాబట్టి మరి వర్క్ విషయంలో బిల్డర్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే వర్క్స్ అనేది చాలా నీట్గా చేశాడు కాబట్టి మరి ప్రైస్ అయితే 68 చెప్తున్నాడు. లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు నాదర్గులు బడంగపేట మున్సిపాలిటీలో వచ్చింది. నాదర్గులు ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉన్నదో 100 ఫీట్ రోడ్ నుంచి అయితే జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. నియర్ బైలో అయితే మనకు బస్సెస్ కానీ మరి ఆన్లైన్ సర్వీసెస్ కానీ ఆటోస్ అయితే క్యాబ్స్ అయితే మీకైతే బుక్ కావడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటాయి. అన్ని ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో మరి మీకు నచ్చే ప్రాపర్టీ మరి మీ ముందుకైతే మరో ప్రాపర్టీ అయితే తీసుకోవడానికి అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ ఔటర్ రింగ్ ఇన్సైడ్ హౌజెస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా ఫైనాన్స్ ప్రొవైడర్ నెంబర్ కాల్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మరొకటి అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు.